హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు అలసంద వడలు చేస్తున్నా అండి. ముందుగా అలసందలను 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. అందులోనే ఒక స్పూను బియ్యం వేసుకోవాలండి, రైసును. అప్పుడు 5 అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు నేను గ్రైండర్లో వేస్తున్నా అండి. అలసంద వడలు చేసేటప్పుడు ఎప్పుడుగాను ఇలా గ్రైండర్లో వేసుకుంటేనే చాలా టేస్టీగా, క్రిస్పీగా, స్మూత్గా చాలా బాగుంటుందండి. గ్రైండర్లో ఇలా వేసుకుంటేనే. మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వస్తాయండి. నా దగ్గర గ్రైండర్ ఉంది కాబట్టి గ్రైండర్లో వేస్తున్నా అండి అలసందలను. పిండిని కొంచెం మెత్తగా గట్టిగా లేకుండా మనం అలసందలు కడిగేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలండి. వాటర్ ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. వాటర్ లేకుండా చూసుకోవాలండి. అలసందలను ఒక క్లాత్లో అయినా ఆరబెట్టి అయినా ఒక 5 నిమిషాలు తడి లేకుండా కొంచెం తడి ఉంటే చాలండి. పిండిని కూడా కొంచెం మెత్తగా లేకుండా బరకగా లేకుండా. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నా అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్నానండి. త్రీ ఆనియన్స్, 3 మిర్చి వేసుకున్నానండి. గ్రైండర్లో వేసేటప్పుడు కొంచెం కొంచెం వేయాలండి, లేకపోతే మధ్యలో స్టాప్ అయిపోతుందండి. అందుకే నేను కొంచెం కొంచెం వేస్తున్నా అండి గ్రైండర్లో. ఆనియన్స్ అయినా అలసందలైనా ఏవైనా గ్రైండర్లో వేసేటప్పుడు కొంచెం కొంచెం వేయాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయండి అలసంద వడలు. సింపుల్ అండి. 5 అవర్స్ ఒకటి పిండిని నానేస్తే గ్రైండర్ వేసుకోవడమే అండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా అండి. ఈ విధంగా ఉందండి పిండి మొత్తం. సింపుల్గా టేస్టీగా అలసంద వడలు అండి. తొందరగా వేసుకోవాలండి, పిండి మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో వేసుకోవడమే అండి అలసందల వడలను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వడలను. టేస్ట్ చాలా బాగున్నాయండి, ఒకసారి ట్రై చేయండి. అలసంద వడలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు చాలా ఇష్టమైన స్నాక్స్ అయినా వడలు చాలా టేస్టీగా ఉంటాయండి అలసంద వడలు. నేను దీంతో పాటు మటన్ గ్రేవీ చేశానండి. మటన్ గ్రేవీను అలసంద వడలు చాలా టేస్టీగా ఉన్నాయండి. సింపుల్గా టేస్టీగా అలసంద వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ గ్రేవీలో అలసంద వడలు టేస్ట్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి.